ఉద్యోగం సాధించాలి అన్న తపనతో పురిటి నొప్పులను సైతం తట్టుకొని గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసింది ఓ గర్భిణి. ఈ ఘటన నాగర్ కర్నూలులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో చోటు చేసుకుంది. బాల్మూర్ మండలం బాణాలకి చెందిన రేవతి నిండు గర్భంతో ఉంది. వైద్యులు కూడా డెలివరీ డేట్ సోమవారమే ఫిక్స్ చేశారు. కానీ చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అన్న లక్ష్యంతో గ్రూప్ 2 పరీక్షల కోసం వేచి చూసిన ఆమె పరీక్షకు హాజరయ్యారు. మొదటి రోజు ఆదివారం సాఫీగానే పరీక్షలు రాయగా ఈరోజు ఉదయం పరీక్ష రాస్తూ ఉండగానే పురిటి నొప్పులొచ్చాయి. విషయాన్ని గమనించిన సిబ్బంది వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయితే మరో ఎగ్జామ్ కూడా రాస్తాను అంటూ ఆమె పట్టుబట్టడంతో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. గర్భిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. తీవ్రమైన పురిటి నొప్పులను అనుభవిస్తూనే పరీక్షలు రాస్తూ ఉండటం అందరినీ కలిచివేసింది. ఉద్యోగం సాధించాలి అన్న తపనతో పురిటి నొప్పులను సైతం లెక్క చేయకుండా గ్రూప్ 2 ఎగ్జామ్స్ ను రాశారు ఓ గర్భిణి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రెసెంట్ ఆ గర్భిణీ పరిస్థితి ఏంటి, అసలు అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లాలో ఒక గర్భిణీ పురిటి నొప్పులతో గ్రూప్ 2 పరీక్షలు రాసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తంగా నిన్న నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ సజావుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అదేవిధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఇప్పటికే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంలోనే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఓ నిండు గర్భిణి ఈ రోజు గ్రూప్ 2 పరీక్షల కోసం అక్కడ గ్రూప్ 2 రాయడానికి వచ్చింది. మొత్తంగా ఆమె గ్రూప్ 2 రాసే క్రమంలో కూడా ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కూడా ఆమెను అక్కడ నుంచి తరలించి ఆమెకు ప్రసవం చేసేందుకు చేయాలంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నప్పటికీ ఆమె ఖచ్చితంగా నేను గ్రూప్ 2 రాస్తానంటూ కూడా పట్టుపట్టడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అంబులెన్స్ కు మరి అదేవిధంగా వైద్య సిబ్బందిని అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ ఎక్కడైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ కు సంబంధించి బాలుర ఉన్నత పాఠశాల కేంద్రం వద్ద ముందు ఉంచారు. అంటే ఆ సెంటర్ లో ఉన్నటువంటి ఆమె ఈ పరీక్ష రాసే క్రమంలో ఎక్కడైనా ఇబ్బంది అయితే వెంటనే ఆమెను కాపాడేందుకు ఆమెకు సంబంధించినటువంటి ప్రసవం చేసేందుకు అయితే అక్కడ నర్సులతో సహా అదేవిధంగా అంబులెన్స్ ను కూడా అందుబాటులో పెట్టారు. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ పురిటి నొప్పులు బాధపడుతూనే ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో పూర్తి స్థాయిలో ఆ అభ్యర్థి పరీక్ష రాయడం అందరికీ స్ఫూర్తిదాయకంగా మారిందని చెప్పవచ్చు. ఎట్టకేలకు లాస్ట్ కు ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అది గమనించిన వైద్య సిబ్బంది అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ దృష్టికి తీసుకువెళ్లడంతో కూడా ఆయన కూడా ఆమెకు సంబంధించి ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఆమెకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఆమెకు ఎలాంటి వైద్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పి ఆశించడంతో అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో దగ్గర నుండి చూసి ఆమె పరీక్ష రాయడానికి పూర్తి స్థాయిలో సహకరించడంతో మొత్తానికి ఎట్టకేలకు ఆమె ముఖవని ధైర్యంతో కూడా ఈ ఎగ్జామ్ రాయడంతో అందరూ కూడా ఆమెను అభినందించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. రైట్, థ్యాంక్ యూ శంకర్.